కల్వరి శిలువలో ఏం చేశాడంటే తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అమ్మా అయ్యా, యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం, యేసు ప్రభు చేతుల్లో కాళ్ళల్లో మేకులు, యేసు ప్రభు యొక్క డొక్కలో బల్యం, ఆయన దేహమంతా నాగటి చాల వల్ల తినబడి నా యేసయ్య తన శరీరములో ఆ శిక్ష అనిపించాడు. ఎందుకో తెలుసా? మనము చేసిన పాపానికి ప్రతిఫలముగా ఆయన దేహములో శిక్ష అనిపించాడు. పాపము చేసిన మనము శిక్ష ఆయనకి. దేనికో తెలుసా? మన పాపము నుండి మనల్ని విడిపించడానికి. అమ్మలారా, అయ్యలారా, అది మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని భూమి వెలిగించాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తమే మానవుని యొక్క పాప, మనుషుని యొక్క జన్మ పాపం, కర్మ పాపం, రహస్య పాపాలను కడిగి పవిత్రపరిచి మనకు రక్షణ ఇచ్చేటువంటి శక్తి యేసు ప్రభు రక్తాన్ని తప్ప ఈ లోకంలో దేనికి లేదు. యేసు ప్రభు రక్తం మన శాపాలను కడిగి వేస్తుంది, మన దరిద్రతలు కడిగి వేస్తుంది, మన కీడును కడిగి